యెషయా గ్రంథం 56వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. 3వ వచనం. యెహోవా హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. 4వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. 8వ వచనం. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. 9వ వచనం. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. 10వ వచనం. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మోగ కుక్కలు, మొరుగలేరు, కలవరించుచు పండుకొనువారు, నిద్రాసక్తులు. 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. 12వ వచనం. వారు ఇట్లందురు, నేను ద్రాక్షారసము తెప్పించెదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.